ఎస్జిటి టీచర్స్ పోస్టులను తగ్గింపును వ్యతిరేకిస్తూ జమ్మికుంట మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. జమ్మికుంట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు శుక్రవారం ఎంఆర్సీ జమ్మికుంట ముందు ఎస్జిటి సర్ప్లస్ పోస్టులను హైస్కూల్లో పీఈటీ పోస్టుగా మార్చడంపై నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జిటి సర్ప్లస్ పోస్టులను తగ్గించి హైస్కూల్లో పీఈటీ పోస్టు ఇస్తూ ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేయటమే అని ఇప్పటికే మేము డిమాండ్ పెట్టిన తరగతికి ఒక ఉపాధ్యాయుని ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్హెచ్ఎం ఇవ్వాలని కోరుచు ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రైమరీ పాఠశాల ఉనికిని కోల్పోవటం కోసం ప్రభుత్వం చర్యలకు పాల్పడటం చాలా దారుణమైన విషయమని, విద్యా వ్యవస్థలో ప్రాథమిక దశ చాలా ప్రాముఖ్యమైనది. ఇంటి నిర్మాణానికి పునాది ఎంత గట్టిదో విద్యలో ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధాన ఉపాధ్యాయుని పోస్టులు మంజూరు చేసి ప్రాథమిక పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రాథమిక తరగతి గదిలో పూర్వ ప్రాథమిక తరగతులు అనుమతిని కేటాయించాలని, ఈ సంవత్సరం కొన్ని పాఠశాలల కేటాయించడం, అది ప్రతి పాఠశాలకు పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తప్పనిసరి అయితేనే మన ప్రాథమిక పాఠశాలలో బలోపేతం ఉంటుందని, ఈరోజు ప్రతి తల్లిదండ్రులు 3 సంవత్సరాలకే ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్న తరుణంలో 3 సంవత్సరాల ప్రైవేటు పాఠశాలలకు అలవాటైన వ్యక్తి మరి 6 సంవత్సరములు నిండగానే 1వ తరగతికి ఏ విధంగా మళ్ళీ వస్తాడు? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసి సర్ప్లస్ ఉన్న ఎస్జిటి పోస్టులను పీటీ పోస్టులుగా మార్చకుండా ఉండాలని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులందరూ మూకుమ్మడిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్జిటి ఐక్యవేదిక కన్వీనర్ గుడిమల్ల బలరాం, సభ్యులు దెబ్బేట రవీందర్, డి నాగరాజు, మేడుదుల నాగరాజు, కె రాజిరెడ్డి, కుమారస్వామి, విజయ్, సురేష్, రాజు, సారంగం, అంజన్ ప్రసాద్, వేణుగోపాల్, తిరుపతి, రాహుల్, ప్రవీణ్, రాణి, సంధ్యారాణి, సంధ్య, శిరీష, సుమీర, హర్షియా, రాగిణి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యను పట్టించిన చేస్తున్న భాగంగా మీ అందరం కూడా ఇజ్జిలందరూ ఐక్య పోరాటం చేయడం జరుగుతుంది. గతంలో కూడా 25G వచ్చినప్పుడు మరి జిల్లాలో రాష్ట్రంలో మొట్టమొదట మన దగ్గరనే పోరాటం చేసినాం. ఆ పోరాట ఫలితంగా ఆ సంవత్సరము మరి అప్పుడున్న కమిషనర్ గారు ఆ 25Gని అభ్యర్థి పెట్టి 1 ఇయర్ అయిపోతుంది. మరి ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల పైన కుట్ర జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో పటిష్టమైన విద్యాబోధన ఉంటేనే హై స్కూల్ వరకు ఆ విద్యార్థికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్థుల ఉపాధ్యాయ నిష్పత్తిని పెంచాలి అంటే తగ్గించాలి. ఇది ఇప్పుడు 1:30 ఉంది. అట్లా కాకుండా అది 1:10 చేసి 10+2 అంటే 10+2 ఉన్న వాళ్ళకు 2 ఉపాధ్యాయులు కంపల్సరీ ఉండాలి. అలానే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలనే డిమాండ్తో మేము ముందుకు పోతున్న ఈ సందర్భంలో ప్రభుత్వము వాళ్ళ కొత్తది ఒకటి ఏది ఈ పోస్టులో ఎక్కడైతే సర్ప్లస్ ఉన్నాయో ఆ పోస్టులు అన్నీ కూడా మరి హై స్కూల్ కన్వర్ట్ చేసి పీఈటీగా మార్చాలనే ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. తక్షణమే ఇలాంటి దాన్ని ఉపసంహరించుకోవాలని ఈ వేదిక నుంచి వెళ్ళి ప్రాథమిక ఉపాధ్యాయ తరపు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మేము గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నా కూడా మరి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు సెకండ్ గ్రేడ్ టీచర్లకు అది ఎమ్మెల్సీలో హక్కు కల్పించకపోవడం వల్ల మా హక్కులన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే నాదులు లేకపోయిపోయిండు. మరి చట్టసభలలో మా హక్కులకు ఏ సంబంధించిన అయితే హక్కులు ఉన్నాయో మరి వాటిని ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వ్యక్తి లేడు. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మరి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో మా ప్రతి ఎస్సీటీ ఉపాధ్యాయుడికి ఓటు హక్కు కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎస్జిటి సర్ప్లస్ పోస్టులను కన్వర్ట్ చేసి ప్రతి హై స్కూలుకు పీఈటీ పోస్టులుగా మార్చే విధానాన్ని ఈరోజు జమ్మికుంట మండలంలోని ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరం కూడా దీన్ని బహిష్కరిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. అసలు ఇప్పటికే మేము అనేకమైన డిమాండ్లు పెట్టాము. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలన్నాము, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఎల్ఎఫ్ పోస్ట్ని ఇవ్వాలని చెప్పినాము. ఎలాంటి స్ట్రెంగ్త్తోని సంబంధం లేకుండా ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు వేస్తున్నారు. కాబట్టి వాళ్లకు నాణ్యమైన విద్య అందాలంటే
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అలా కాకుండా 25 జీవోను చాప కింద నీరులా దాన్ని అమలు చేయడం కోసము గత సంవత్సరం కూడా జీవో తీసుకువచ్చి అప్పుడు మేడం దేవసేన గారు ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రగుల్ చేస్తేనే దాన్ని కొంత ఆపడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది చాప కింద నీరులాగా అది డైరెక్ట్గా జీవో అనకుండా ఈ విధంగా చేయడం మాత్రం చాలా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం.